ఈ సంచిలో అయితే మనం పెట్టుకుందాం. మొత్తానికి అయితే ఇన్ని అయితే తీసుకుందాం. సీడ్ ఏ విధంగా ఉందో మనం ఎండలోనైతే ఆరి జీడి పిక్కలు వేసుకోవడానికి అయితే ఇదిగో మనం అయితే కర్రను అయితే ముందుగా తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం కాజు కర్రీ కోసం అయితే మనం జీడి పిక్కలను అయితే తీసుకుంటున్నాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదే మా తోట. ఇక్కడ నుంచి ఇదిగో ఇది మొత్తానికి అయితే మా కొండపూర్లో అయితే తోట అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో నుంచి అయితే మనం కొన్ని పిక్కలను అయితే తీసుకుందాం. వాటితోనైతే మనం కాజు కర్రీ అయితే తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా కొలుస్తాం ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోస్ చివరి వరకు చూడడానికి తప్పకుండా ప్రయత్నించండి. అంటే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పచ్చి పిక్కలను అయితే తీసుకోవాలి, కానీ ఇవి లేతగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ముద్రగా ఉన్న జీడి పిక్కలను అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇదైతే మనం తీసుకుందాం. ఒకటి కవర్ మనం దీనికోసం అయితే ఒక సంచి అయితే తీసుకుందాం జీడి పిక్కల్ని ఒక దగ్గర పెట్టుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఈ సంచిలో అయితే మనం పెట్టుకుందాం ఈ పిక్కల్ని అయితే. రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధమైన పిక్కలను అయితే మనం అయితే ఏరుకోవాలి. అన్నీ ఇలాంటివి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కాజు కర్రీ ఇష్టమో తప్పకుండా లైక్ చేయండి. అలానే కాజు కర్రీ ఇష్టమైన వాళ్ళు ఐ లవ్ కాజు కర్రీ అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మా జీడి తోట అనేది చివరి దశకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. పిక్కలు అయితే అయిపోయి నేవడ పిక్కలు, లేత పిక్కలు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పిక్కలని అందుకనే మేము అయితే లాస్ట్ టైంలో అయితే ఈ పచ్చి పిక్కలను అయితే ఈ విధంగా తీసుకొని అయితే మేమైతే కర్రీగా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. మాకు ఇది సుమారుగా అయితే మాకు ఒక 1.5 ఎకరాలు 2 ఎకరాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాది కొండపూడి ఫ్రెండ్స్. ఇదే కాదు, మాకు వేరే దగ్గర కూడా అయితే మా తాతయ్య వాళ్ళ చేసిన ఓడైతే ఉంది. అది అయితే ఒక్కొక్క ఎకరం అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధమైన పిక్కలను అయితే తీసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, చివరి దశకు అయితే వస్తాయి. అంటే ఈ లాస్ట్లో పూత వచ్చి అయితే పింజలు అయితే ఉన్నాయి. ఈ సీజన్ అయితే కంప్లీట్ అయ్యి ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది సీడ్ పిక్కలు అయితే. ఆ తర్వాత ఎక్కడెక్కడ అంటే పిక్కలు అయితే ఉంటాయో వాటిని అయితే మేము దున్ని కట్టుకొని అయితే దూడితోనైతే మేమైతే ఏరుకుంటాము. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే షార్ట్ వీడియోగా అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే మాకు మొక్క తోట వేసి అయితే మాకు 5 to 7 years పైన అవుతుంది ఫ్రెండ్స్. 5 నుంచి 7 సంవత్సరాల పైన అవుతుంది. నాకు అంతగా ఐడియా లేదు. అయితే కొన్ని అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. రండి, ఇంకా మరికొన్ని అయితే తీసుకుందాం. కిందకైతే వెళ్దాం. ఇదిగో చూడండి, మొత్తానికి అయితే ఇన్ని అయితే తీసుకున్నాం. వీటిని అయితే మనం తీసుకెళ్ళి అయితే ఎండలో అయితే ఆరేసుకుందాం ఫ్రెండ్స్. ఎండలో ఆరేసిన తర్వాత ఈవినింగ్ అయితే వీటిని అయితే పోల్చుకోవడానికి అయితే పోల్చి మీకు ఏ విధంగా పోలుస్తాం ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాం. వీటిని ఈ మొత్తం కొంచెం రంగు అయితే మారాలి ఫ్రెండ్స్ ఎండలో ఆరేసిన తర్వాత. అప్పుడైతే మనకు సీడ్ అనేది అంత ఎక్కువగా అయితే మనకు అంటుకోదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ ఇంతకు ముందు అయితే తొలిసాను. ఇదిగో చూడండి, సరిగ్గా కనిపించట్లేదు. చీడ అంటుకుంటే మాత్రం ఈ యొక్క పైపర్ అనేది ఎలాగో వదిలేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చీడ ఎంత ఉందో మీకు చూపిస్తాను. పచ్చిపిక్క ఎంత చీడ ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్.
ఇది ఎంత సీడ్ ఉంటుందని మీకు చూపిస్తాను చూడండి లైవ్లో. చూసారు కదా, ఇదిగో సీడ్. ఆ సీడ్ అనేది కొంచెం ఆరాలన్స్ అంటే మనం ఎండలో అయితే బాగా వీటిని అయితే ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అయితే అంత సీడ్ అనేది మనకు కనిపించదు. అందుకనే మేము ఎండలో అయితే బాగా ఆరేస్తాం ఫ్రెండ్స్. ఒకరోజు పాటు ఎండలో ఆరేసిన తర్వాత అయితే అప్పుడు వలుస్తాం. ఇదిగో చూడండి, ఇదిగో సీడ్ ఏ విధంగా ఉందో. ఈ సీడ్ అనేది రాకుండా ఉండాలని అంటే మనం ఎండలో అయితే ఆరనివ్వాలి. చూసారు కదా, వీటిని తీసుకెళ్ళి అయితే మనం ఎండలోనైతే ఆరేయాలి ఫ్రెండ్స్. ఇదిగో మొత్తానికి అయితే మనం ఎండలోనైతే ఆరేయాలి. ఎండలో ఆరేసి అయితే సాయంత్రం అయితే మనం వీటిని అయితే ఏ విధంగా కొలుస్తాయి ఏంటి అనేది వీడియో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ సాయంత్రం వరకు అయితే మనం ఎండలో అయితే ఆరివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఆరిన తర్వాత ఏ విధంగా ఉంటాయనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇగో చూడండి, మొత్తానికి అయితే ఎండలో అయితే ఆరేసాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు కలర్ అయితే చేంజ్ అయ్యాయి చూడండి. వీటిని అయితే తీసుకెళ్ళేసి మనం అయితే ఒలుచుకుందాం ఫ్రెండ్స్. జీడిపిక్కలు ఒలుచుకోవడానికి అయితే ఇదిగో మనం అయితే కర్రను అయితే ముందుగా తీసుకోవాలి. దీన్ని అయితే సూదిగా అయితే చెక్కుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చెక్కుకోవాలి. చెక్కుకొని అయితే ఇప్పుడు మనం జీడిపిక్కలను అయితే పోల్చుకుందాం ఫ్రెండ్స్. ఈ పాత్ర అయితే మనం పలుకులను అయితే ఇందులో వేసుకుందాం. దీంట్లో తీసుకున్న పలుకులు అయితే ముందుగానైతే ఈ పిక్కను అయితే పోల్చుకుందాం. ఈ విధంగా బొడ్డునైతే తీసేయాలి ఫ్రెండ్స్. తీసి అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తీసుకోవాలి. చూడండి, దీనికి ఏ మాత్రం కూడా సీడ్ అయితే ఒక్క చుక్క కూడా అంటుకోలేదు చూడండి ఫ్రెండ్స్. ఇలా మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నా చెయ్యి కూడా ఏం కూడా అంటుకోలేదు చూడండి. చాలామంది అయితే చెప్తుంటారు ఫ్రెండ్స్, ఏంటంటే పిక్కలు తీసేటప్పుడు సీడ్ అనేది అంటుకోకుండా ఉండాలని అంటే ఆయిల్ చేతికి మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ పూసుకోమంటారు. కానీ అలా పూసుకోవడం వల్ల ఏంటంటే చెయ్యి అనేది జారుకవుతుంది. పిక్కలు తీసుకోవడానికి అయితే మనకు వీలుగానే కాదు ఫ్రెండ్స్. అంటే పిక్క తీసేటప్పుడు చెయ్యి అనేది జారుతూ ఉంటుంది. అందుకోసం మనం తీయడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకుంటే మనకు సీడ్ అనేది అంటే లైట్ కంటూ ఉంటుంది. వీటి తొక్కలు అయితే ఇదిగో చూడండి. మీరు ఏ విధంగా తీస్తారు కింద కామెంట్స్. వీటిని అయితే మనం ఇప్పుడు కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా పిక్కలు ఏ విధంగా వలసాలి ఏంటనేది. నెక్స్ట్ వీడియోలో అయితే మనకు కర్రీ ఏ విధంగా వంట చేయాలి ఏంటనేది మీకు ఇవి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా తీసుకుంటాం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది మా ఊరు పని ఫుడ్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.